చిన్న కథ చెప్తా మీకు స్టార్ట్ చేసే ముందు. ఎందుకని భయపడుతున్నానంటే ఊరిలో బాగా బూతులు మాట్లాడేవాడు ఒకడు ఉన్నాడంట. ఏమన్నా బూతులు మాట్లాడుతున్నాడు ఆడు. మందంగా ఇగో ఎటుకో రూడు అంటున్నాడు. వీడిని ఎవరు తట్టుకోలేకపోతున్నారు. చిరాకు వచ్చి వెళ్ళి రాజుకి చెప్పారు, రాజా మన ఊరిలో ఒకడు ఉన్నాడు, తెగ బూతులు మాట్లాడుతున్నాడు అంటే, అరే వాడిని తీసుకురండి రా ఒకసారి సరదా చూద్దామని. వాడిని తీసుకొచ్చి సభా మధ్యంలో నుంచోబెట్టారు. వాడు ఏం మాట్లాడట్లా. రాజు అక్కడి నుంచి అంటున్నాడు, వీడు అంటున్నాడు, మాట్లాడరా అంటే అన్నాడు, మాట్లాడవే లేకపోతే నీ శిరచ్ఛేదనం చేస్తాను అంటే, అంటే ఏం మాట్లాడితే ఏం తెగొచ్చా గొద్ద మూసుకొని సైలెంట్గా ఎందుకే బాబు, ఎందుకండి బాబు నాకు వదిలేడతా అన్నాడు. ఇంకంతే రాజా వారికి అర్థమైపోయింది సూర్యునికి వెళ్ళకూడదని. సో భయం, ఏం మాట్లాడితే ఏం తప్పుకు వస్తుందో అని చెప్పి. మా ఇంట్లో మా చెల్లెలు అని ఆ బూతులు లేకుండా చేయలేవా నువ్వు అంటున్నారు. అన్నం తినకుండా ఉంటారు 2 రోజులు. సో రిలేషన్షిప్స్ గురించి రాస్తున్నాను. అప్పుడు రాయడం ఎందుకు, మనకు చాలామంది తెలుసు ఫ్రెండ్స్ అని చెప్పి వాడు గుర్తొచ్చాడు నాకు వెంటనే. పెన్ అక్కడితో పడదంగా. ఎందుకంటే ఆడు ఒక రోజు వచ్చాడు 7:30, 8 నైట్ టైం వచ్చి, అరే నువ్వు మొహం మొదలే ఎందుకు పెట్టావు చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే వదిలేసిందిరా. ఏదో వదిలేసింది, నీకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయి నాకేం తెలుసు. ప్రేమించినప్పుడు వదిలేసిందిరా. ఫస్ట్ నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే నేనేదో సాడిస్ట్ని అని కాదు, వదిలేసినందుకు హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే అప్పుడప్పుడు వీడు నా దగ్గర డబ్బులు అడుగుతూ ఉంటాడు, నేనేదో బ్యాంక్ అన్నట్టు. అరే బా ఒక 500 ఉంటాయా సార్, నా దాంట్లో 506 రూపాయలు ఉంటుంది కరెక్ట్గా. ఆడు ఏంటో సేన అలా ఉంటుంది. అరే ఎందుకురా అంటే, అరే ఐనాక్స్కి వచ్చాను సినిమా చూస్తాను, బాగానే ఉంది చూడు పాప్కార్న్ కొనాలి. నేను శక్తి సినిమా వచ్చినప్పుడు ఆపేసి ఆ పాప్కార్న్ కొన్నాను. వీడు ఇప్పుడు గుంటేసుకొని వెళ్ళి పాప్కార్న్ తినిపిస్తున్నాడు దానికి. సరే ఫోన్లో ఆడు బాగుపడతాడు కదా అని చెప్పి 500 వేసా. వీడు ఫేక్గా లవ్ స్టార్ట్ చేస్తాడు. అదే అనుకుంటుంది వీడు బాగా డబ్బులు ఉన్నాయి అనుకుంది. ఓ రోజు సినిమా తీసుకెళ్తాడు, పబ్బు తీసుకొస్తాడు, ఇంకో రోజు స్టార్ బక్స్ తీసుకెళ్తాడు, ఇంకో రోజు బాగా అలవాటు 1000 రూపీస్ విత్ ట్యాక్సెస్. సో వీడు ఒకరోజు అక్కడికి తీసుకెళ్తాడు, ఇక్కడికి తీసుకెళ్తాడు. కరెక్ట్గా నెల రోజుల తర్వాత ఏమవుద్ది, పాప్కార్న్ సంగతి దేవుడు ఎరుగు, వీడి సినిమాకే తీసుకెళ్ళడు, ఆటోమేటిక్గా వదిలేస్తుంది. పైగా వీడు మంచోడా పాప్కార్న్ అని చెప్పి పైన పడతాడు చెయ్య. వీడు చాలా బ్యాడ్ బాయ్, అందుకని వదిలేసింది. నేను చాలా సంతోషించా. సో అందుకనే మీకు ఎస్పెషల్లీ ఇప్పుడిప్పుడే బాగా కొత్తలు ఆడుతూ ఉంటారు కదా, యూత్ ప్రేమలోకి వెళ్ళిపోవాలి ఏదో చేసేయాలని నువ్వేం చేయలేవు, చేయాలనుకోవద్దు. నిజం చెప్పు, ఐ లవ్ యూ కాదు, నా దగ్గర 500 అప్పు ఉంది, 5000 అప్పు ఉంది, మా నాన్న నేను సరిగ్గా చదవకపోతే కుక్కను బాదినట్టు బాదుతాడు, నాకు స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, నా కోసం అన్నీ మానేస్తావా, ఎస్ బేబీ అంటాడు. కరెక్ట్గా ముద్దెట్టుకునేటప్పుడు తెలుస్తుంది వీడు ఎన్ని సిగరెట్లు కాల్చాడు. కంపు. అందుకనే నిజం చెప్పి ప్రేమించాలి, లేదా మా వాళ్ళలాగా తయారవుతారు. ఒక అమ్మాయి ఉంది, అర్ధరాత్రి 12:48, అంటే బిగ్ బాస్లో చెప్పడం అని కాదు కానీ అప్పుడు జనరల్గా అందరూ పడుకుంటూ ఉంటారు. నేను కూడా ట్రై చేస్తున్నా ఫోన్లో వీడియోలు చూస్తూ, అందులో క్రింగ్ క్రింగ్ అని మోగింది. ఏవో వీడియోలు అంటే నార్మల్ అంత VPN బ్యాచ్లో తయారయ్యారు వీడియోలు అనగా. ఎందుకంత ఆత్రం, మీలాంటి వాళ్ళ వల్ల ఇండియాలో బ్యాన్ చేశారు. ఈ VPNలు డక్డక్గోలు యూజ్ చేయాల్సి వస్తుంది. ఎర్రర్ నాట్ ఫౌండ్ ఎందుకు కనిపిస్తుంది, చిన్నప్పటి నుంచి అవే చూస్తే అర్థమైపోయింది వాళ్ళకి, అందుకని తీసిపడి దొబ్బారు మొత్తానికి సైట్లు లేకుండా. ఎనీవే నేనేదో చూస్తున్నాను, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ కూడా అలా తయారైంది. నేనేదో చూస్తుంటే క్రింగ్ క్రింగ్ క్రింగ్, ఓ సారీ నాది ఎప్పుడు వైబ్రేషన్ ఉంటుంది,